హలో ఎవరివన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. చాలా కాలం తర్వాత నేను మా చేలోకి వచ్చాను. నాకు ఒక నూతన మొక్క కనిపించింది. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా వరి చేలో ఈ మొక్క నేను చూశాను. ఇది కామాక్షి మొక్క అన్నమాట. చూసారా వరి చేను ఎలా ఉందో? వరి చేలో ఈ కామాక్షి మొక్క అనేది కనిపించింది. కామాక్షి అనేది ఒక ఔషధ మొక్క. దీనిని మదన కామాక్షి, రణగువ్వ, మదనమస్తు అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం సైకస్ సెస్సినాలిస్. ఈ మొక్క ఆకులు చూసారా ఎలా ఉన్నాయో? పూలు తెల్లగా ఉన్నాయి. ఈ కామాక్షి కాయలను చెన్నైలో రాసులుగా పోసి అమ్ముతారు. వీటిని తినవచ్చు, ఆరోగ్యానికి మంచిది. మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మనకు ఆకలి వేసినప్పుడు వీటిని తిన్నట్లయితే వీటిలో కొంచెం నీరు కూడా ఉంటుంది, కొంచెం దావతా తీరుతుంది, ఆకలి కూడా తీరుతుంది. ఇది ప్రిమిటివ్ లైఫ్ స్టైల్గా కూడా పనిచేస్తుంది అన్నమాట ఈ మొక్క. ఇది టమాటా జాతికి చెందిన కామంచి మొక్క. కామాక్షి చెట్టు అని కూడా పిలుస్తారు. చూడటానికి మిరప చెట్టులా ఉంటుంది. దీని పండ్లు నలుపు రంగులో చిన్న చిన్నగా ఉంటాయి. చూడటానికి చిన్న టమాటా పండ్లలా ఉంటాయి. లోపల గింజలు కూడా టమాటా గింజలా ఉంటాయి. చూపిస్తాను చూడండి. క్యాన్సర్, కాలేయ వ్యాధుల చికిత్సకు కామంచి మొక్క అంటే బ్లాక్ నైట్ షెడ్ ఆకులు ఉపయోగపడతాయని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ అంటే RGCB శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికీ ఈ మొక్కపై పేటెంట్ హక్కును కూడా తీసుకున్నారు. ఈ సమాచారం నేను ఇంటర్నెట్లో చూసి చెప్తున్నాను. ఈ ఆకులు వట్టివే పచ్చిగా తినవద్దు. పండ్లు అయితే ఎన్నైనా తినచ్చు, ఏమీ కాదు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కాలేయ వ్యాధుల నివారణకు కామంచి మొక్కల ఆకులు లివర్కు టానిక్లా పనిచేస్తాయని అంటున్నారు. ముందుగా ఈ మొక్క ఆకులను తీసుకుని రసం తీసుకుని అందులో కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడి కలిపి రోజు ఉదయాన్నే పరగడుపున తాగాల్సి ఉంది. లివర్ వ్యాధులు పోతాయట. ఈ పువ్వులు చూసారా తెల్లగా ఉన్నాయి. కాయలు చూసారా ఇవి గ్రీన్ కలర్లో ఉంటా అంటే ఈ కాయలు ఇంకా పండలేదు. పండని కాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి, పండిన కాయలు నలుపు రంగులో ఉంటాయి. కాయలు అయితే మీరు ఎన్నైనా తినచ్చు, ఏమీ కాదు, ఆరోగ్యానికి మంచిది. ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ప్రకారం ఇది ఒక మంచి ఔషధపు మొక్క. ఈ పండ్లు చూడటానికి చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి, ఎన్నైనా తినేసేయచ్చు. చూసారా ఎంత బాగున్నాయో? రేచీకటి నుంచి కూడా బయటపడటానికి ఈ మొక్కల ఆకులు ఉపయోగపడతాయి అంటున్నారు. ఈ పళ్ళు మీకు ఎక్కడ కనిపించినా సరే తినేయచ్చు. చాలా బాగుంది, మెత్తగా ఉంది. లోపలేమీ గట్టి గింజలు ఏమీ లేవు, టమాటా గింజలా ఉన్నాయి కాబట్టి వీటిని మనం తినవచ్చు. ఇవిగో ఇలా టమాటా గింజలా ఉంటాయి లోపల, అందుకే దీన్ని టమాటా జాతికి చెందిన మొక్క అంటారు. ఏవి పెడితే అవి కాయలు తినకూడదు మనం. అది కామాక్షి మొక్క కాదా అని తెలుసుకొని మాత్రమే వాటిని తినాలి. చాలా బాగున్నాయి పళ్ళు, టేస్టీగా ఉన్నాయి, నీరుంది వీటిలో. నేను చాలా దూరం నడిచి వచ్చి ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా చేలో గట్ల వెంట ఇవి మొలిసాయి. వీటిని మనం పండించుకోవచ్చు, చేలో గట్ల వెంట కూడా వేసుకోవచ్చు. కానీ ఇవి ఒరిజినల్గా దొరికాయి అన్నమాట. సీజనల్ ఫ్రూట్స్ అంటారు వీటిని. ఇవి కూడా అంతరించిపోతున్నాయి. అంతరించిపోకుండా కాపాడుకుందాం. ఈ ఆకులు ఈ విధంగా ఉంటాయి, మిరపాకులా ఉన్నాయి. పువ్వులు తెల్లగా ఉంటాయి.